అందరికీ నమస్కారం. తెలుగు ఆడియో నావల్స్‌కి స్వాగతం. ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 25వ ఎపిసోడ్. కథలోకి వెళ్ళిపోదాం. కేశవ తనకి కనిపిస్తున్న కర్ణాని శ్యామాని చూస్తూ, కర్ణ శ్యామతో ఏదో మాట్లాడుతూ ఉన్నదాన్ని చూస్తూ, అంటే కర్ణకి శ్యామ తెలుసా అనుకుంటూ గన్ని చేత పట్టుకొని జీప్ దిగి కోపంగా శ్యామ వైపు నడుచుకుంటూ వెళ్తాడు కేశవ. అక్కడ ఉన్న కర్ణ కేశవ కనిపించగానే వీడిక్కడున్నాడేంటి అనుకుంటూ తన వైపే రావడంతో శ్యామని తీసుకుని వెళ్ళిపోదామనుకుంటూ లాక్కుంటూ వెళ్తుంటే శ్యామ భయంతో, ఎవరండి మీరు, నన్ను వదలండి, నన్ను లాక్కెళ్తున్నారు ఎక్కడికి అంటూ అక్కడ తనకి ఎవరూ తెలిసిన వాళ్ళు లేకపోవడంతో భయపడుతూ వదలండి అంటూ ఉండడంతో కర్ణ శ్యామని చూస్తూ ఇప్పుడు తీసుకుని వెళ్ళడం కుదరదు అనుకుంటూ కేశవ దగ్గరికి వచ్చేస్తుంటే, ఏ నీ పేరేంటి అని అడుగుతాడు కర్ణ. నా నా పేరు మీకెందుకండి అని అంటుంది శ్యామ. కర్ణ శ్యామ అలా అడిగేసరికి కన్నింగా నవ్వుతూ తన దగ్గరగా వెళ్ళి శ్యామ కళ్ళల్లోకి చూస్తూ ఏ ఊరు అని అడుగుతాడు. కర్ణ తనని వదలకుండా అలా అడుగుతూ ఉంటే కర్ణ అడిగింది చెప్పేస్తే వదిలేస్తాడేమో అని నాది ఈ ఊరేనండి అంటుంది శ్యామ. అవునా, అయితే నీ అడ్రస్ చెప్పు అని అడుగుతాడు కర్ణ. శ్యామ భయంగా కర్ణని చూస్తూ నా అడ్రస్ అడుగుతున్నారేంటి అని చెప్పకుండా ఎందుకు అడుగుతున్నారు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది శ్యామ. కర్ణ శ్యామ చెప్పకపోయేసరికి తన చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంటూ కోపంగా చెప్పు అని గట్టిగా కసిరేసరికి, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చానండి, నిజంగా నాకు ఈ ఊరి పేరు కూడా తెలీదు, మా మా ఇంటి అడ్రస్ కూడా నాకు తెలియదండి అని భయంతో నెత్తిగా చెబుతుంది శ్యామ. కర్ణ శ్యామ చెప్పేది నమ్ముతూ, సరే నీ ఫోన్ నెంబర్ ఇవ్వు, నేనే ఫోన్ చేస్తాను నీకు, ఇప్పుడు నీతో మాట్లాడేంత టైం నాకు లేదు, నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఇవ్వు అని కర్ణ గజాయింపుగా అడుగుతుంటే శ్యామ కర్ణాని చూస్తూ భయంగా, నాకు ఫోన్ కూడా లేదండి అంటుంది శ్యామ. కర్ణ ఆశ్చర్యంగా శ్యామని చూస్తూ, వాట్, ఫోన్ లేదా, అసలు నువ్వు ఈ ఊర్లో ఎవరింట్లో ఉంటున్నావు అంటూ అడిగిన శ్యామ ఎందుకో కర్ణ అలా తన వివరాలు అడుగుతుంటే తన గురించి ఎవరికీ తెలియకూడదు అని నారాయణ గారు చెప్పినది గుర్తు తెచ్చుకుంటూ, వద్దు, నా గురించి ఎవరికి చెప్పకూడదు, చాలా ప్రమాదం అనుకుంటూ కర్ణకి ఏమీ చెప్పకుండా అలానే బెదురుగా చూస్తూ ఉంటుంది శ్యామ. అక్కడ కేశవ తనకి దగ్గరగా వచ్చేస్తుంటే కర్ణ శ్యామని చూస్తూ, సరే నువ్వేమీ నాకు చెప్పవని నాకు అర్థమైంది అని శ్యామని చూస్తూ, నువ్వు నాకు బాగా నచ్చావు, నేను తప్పకుండా మళ్ళీ నిన్ను కలుస్తాను, కానీ ఈసారి నువ్వు నాకు ఎదురు పడితే మాత్రం నిన్ను వదిలిపెట్టను, నాతో తీసుకుని పోతాను, అందుకే నేను నిన్ను కలవకూడదు, ఎదురు పడకూడదు అని ఆ దేవుణ్ణి కోరుకో అంటూ శ్యామ చేతిని వదిలేసి కేశవని చూస్తూ ఆ జనాల మధ్యలోకి కలిసిపోతాడు కర్ణ. శ్యామ కర్ణ చెప్పిన దానికి అలాగే బిగుసుకుపోయి ఆ మాటలే తన చెవిలో వినిపిస్తూ ఉంటాయి. కేశవ శ్యామ దగ్గరకు వచ్చి కర్ణ వెళ్ళిన మార్గంలోనే కొంత దూరం వెళ్ళి అక్కడ మొత్తం వెతుకుతాడు, కానీ అక్కడెక్కడ కర్ణ కనిపించడు. ఇక్కడ శ్యామ కేశవ వచ్చినది కూడా గమనించకుండా కర్ణ చెప్పిన మాటలే, నువ్వు నాకు నచ్చావు, నేను నిన్ను వదిలిపెట్టను అన్న మాటలే తన చెవిలో వినిపిస్తుంటే అలానే కర్ణ వెళ్తున్న వైపే షాక్ అయినట్టు భయంతో చూస్తూ నిలబడి ఉండిపోతుంది శ్యామ. కేశవ అది అటు ఇటు చూసి ఎంత చూసినా కర్ణ కనిపించకపోయేసరికి మళ్ళీ తప్పించుకున్నాడు అని అనుకుంటూ తన గన్ని జేబులో పెట్టుకుని శ్యామ దగ్గరగా వచ్చి తన ఎదురుగా నిలబడి తను అలానే నిలబడేదాన్ని చూస్తూ జేబులో నుండి సిగరెట్ను తీసి వెలిగించి కాలుస్తూ శ్యామ వైపే చూస్తూ ఉన్నా సరే శ్యామ షాక్లో ఉంది. తన ఎదురుగా ఉన్న కేశవుని గమనించకుండా అలానే నిలబడి ఉంటుంది శ్యామ. కేశవ శ్యామ మీదకి పొగని వదులుతూ, ఎవడువాడు అని గర్జించినట్టు అడుగుతాడు కేశవ. ఏమో నాకేం తెలుసు అని అంటుంది పరధ్యానంగా. అవునా, నీతో ఏదో మాట్లాడుతున్నాడు అని అడుగుతాడు కేశవ.
అదా! నేను బాగా నచ్చానట. ఈసారి నేను ఎదురు పడితే నన్ను వదిలిపెట్టడంట అని అంటుంది శ్యామ. కేశవ, శ్యామ పరధ్యానంలో ఉన్న తన మాటలు నిజమని తెలుస్తుంటే తన వైపే సిగరెట్టు పోగని ఊదుతూ, అయితే వాడితో వెళ్తావా అని కోపంగా అడుగుతాడు కేశవ. ఛీ! నేనెందుకు వెళ్తాను అంటూ ఆ పొగ తన కళ్ళల్లోకి వెళ్ళి మంట పుడుతుంటే కళ్ళు నలుపుకుంటూ అప్పుడు స్పృహలోకి వచ్చి ఎదురుగా ఉన్న కేశవుని చూస్తూ కెవ్వున కేక వేసి, మీరా అంటూ ఉదయం తను చేసిన పని గుర్తుకు వచ్చిన వెంటనే తను ఒక చేతితో ఉన్న కూరగాయల సంచుని సడన్గా వదిలేసి తన చున్నీతో తన నోటిని మూసుకుంటూ భయంగా వెనుకకు వెళుతూ ఉంటుంది శ్యామ. తను వదిలేసిన సంచులలో నుండి కూరగాయలు, కొన్ని సరుకులు అన్నీ చెల్లాచెదరు అయిపోతూ ఉంటాయి. శ్యామ వాటి వైపు బాధగా చూస్తూ, అయ్యో నా కూరగాయలు అని అనుకుంటూ, ఇప్పుడు అవి కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి పెద్దమ్మకి ఏమని సమాధానం చెప్పాలి అని అనుకుంటూ భయంతో కేశవ వైపు చూస్తుంటే కేశవ శ్యామ ముఖ కవలికలు చూస్తూ గట్టిగా నవ్వుతూ శ్యామ దగ్గరగా వచ్చి కోపంగా మారిపోయి, ఎవడేవాడు నీతో అంత దగ్గరగా మాట్లాడుతున్నాడు అని అడుగుతాడు కేశవ. ఎవరు అని అడుగుతుంది భయంగా. ఇప్పటి వరకు నీ చెయ్యి పట్టుకుని నీతో ఏదో మాట్లాడుతున్నాడు కదా, వాడు వాడెవడో నీకు తెలుసా అని సిగరెట్ని కాలుస్తూ తన వైపే ఆ పొగని వదులుతూ అడుగుతాడు కేశవ. ఆది కేశవ అంత చనువుగా ఆ పిల్లతోటి అలా మాట్లాడుతుంటే కేశవనే చూస్తూ ఉంటాడు ఆది. శ్యామ ఆ పొగని చేతితో అటూ ఇటూ అంటూ ఆ వాసన పడక తన చున్నీతో ఇంకా గట్టిగా తన ముక్కుని మూసుకుంటూ, అతనెవరో నాకెలా తెలుస్తుంది? అయినా ఎవరండి మీరు? వాడెవడో వచ్చి నాతో మాట్లాడితే నేను తప్పు చేసినట్టు, నేనేదో కావాలని వాడితో మాట్లాడుతున్నట్టు అలా కోపంగా దబాయించి అడుగుతున్నారేంటి? అసలు ఎవరండి మీరు? నేనెవరితో మాట్లాడితే మీకెందుకు అని ధైర్యం చేసి ఆ సిగరెట్టు పొగ తన మీదకు వదులుతుంటే కోపంతో అడుగుతుంది శ్యామ. కేశవ కోపంలో శ్యామ కళ్ళు పెద్దగా అందంగా కనిపిస్తుంటే తన వైపే చూస్తూ తను చెప్పింది తన బుర్రలోకి ఎక్కక, సరే నేనెవరో ముందు ముందు నీకు బాగా తెలుస్తుందిలే, కానీ ఇప్పుడు ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. వాడు నీ చెయ్యి పట్టుకుని ఏదో మాట్లాడుతున్నాడు కదా, ఏం మాట్లాడాడు అని కొంచెం గంభీరంగా అడుగుతాడు కేశవ. శ్యామకి కేశవ అలా అడుగుతుంటే చాలా భయంగా అనిపించి పక్కనే ఉన్న ఆదిని చూస్తూ తన ప్రాణం లేచినచ్చినట్టు అనిపించి ఆది దగ్గరగా వెళ్ళి అతని వెనక నిలబడుతుంది. ఆది గారు, అతనెవరో నాకు నిజంగా తెలియదు. నా పేరు అడిగాడు, నా అడ్రస్ అడిగాడు, కానీ నాకు ఈ ఊరు పేరు కూడా తెలీదు. అదే విషయం చెప్పాను అతనితో, అంతే అని అమాయకంగా చెబుతుంది శ్యామ. కేశవ తనకి ఈ ఊరు పేరు కూడా తెలియదా అని అంత అమాయకంగా చెబుతూ ఉంటే శ్యామ ముఖం చూస్తూ గట్టిగా నవ్వుతూ, ఏంటి నీకు ఈ ఊరి పేరు తెలీదా? ఈ ఊరి పేరు తెలియకుండానే ఈ ఊరిలో ఉంటున్నావా అని శ్యామని పైనుండి కిందకి చూస్తూ సిగరెట్ని పఫ్ మీద పఫ్ కాలుస్తూ శ్యామ మీదకే వదులుతూ ఉంటాడు కేశవ. శ్యామ ఆది ఉన్నాడన్న ధైర్యంతో తన ముక్కుని మూసుకుంటూ, ఏంటండి ఇలా సిగరెట్ పొగని కాలుస్తూ నా మీదకి వదులుతున్నారు? చీచీ, నాకు అసలు ఈ సిగరెట్ వాసన నచ్చదు. ఆ కాల్చే వాళ్ళన్నా నాకు అస్సలు నచ్చరు అని ఉక్రోషంగా అంటుంది శ్యామ. శ్యామ ఉక్రోషం కూడా కేశవకి నచ్చేస్తూ ఉంటుంది. కానీ శ్యామ అన్న మాటలు వింటూ కేశవ కన్నింగా నవ్వుతూ, అవునా అంటూ తన దగ్గరగా వస్తూ ఆ సిగరెట్ని పడేసి, సరే ఈ సిగరెట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు వాడు నీతో ఇంకేం మాట్లాడాడు అని చేతులు వెనక్కి పెట్టుకుని అడుగుతాడు కేశవ. శ్యామ కేశవని చూస్తూ విసుగ్గా, అబ్బా వీళ్ళు నన్ను వదిలేలా లేరే అనుకుంటూ ఇంకా ఏం మాట్లాడాడు అని గుర్తు చేసుకుంటూ ఉంటే, వాడు నీతో మాట్లాడిన ప్రతిదీ నాకు చెప్పాలి అని కోపంగా చెప్పేసరికి శ్యామ ఆ కోపంలో కేశవ ఒక రాక్షసుల్లా కనిపిస్తుంటే ఇంకా ఆది వెనక్కి వెళుతూ
వాడెవడో వచ్చి కావాలని నన్ను పట్టుకొని మాట్లాడితే ఆ కోపాన్నంతా నా మీద చూపిస్తున్నారేంటి వీళ్ళు? దేవుడా! ఎందుకయ్యా నన్ను ఈ మనిషికి ఎదురుపడేలా చేశావు? మామూలుగా అడిగితే చెప్పేస్తానుగా అనుకుంటూ పైకి చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటుంది శ్యామ. శ్యామ సమాధానం చెప్పకపోయేసరికి ఏయ్ అని గట్టిగా పిలిచేసరికి శ్యామ ఆ పిలుపుకి ఉలిక్కిపడి భయపడుతూ అది నేను బాగా నచ్చానంట. ఈసారి నేను ఎదురు పడితే నన్ను మాత్రం వదలను అని నన్ను భయపెట్టి వెళ్ళిపోయాడు అని భయంగా చెబుతుంది శ్యామ. కేశవ, ఆది ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అంటే వాడి కన్ను శ్యామ మీద పడింది అనుకుంటూ కేశవ శ్యామ మాట్లాడుతుంటే కేశవ అక్కడ అనుమానాస్పదంగా వాళ్ళని ఎవరో గమనిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే కర్ణ అక్కడే ఎక్కడో దొంగచాటుగా దాక్కుని వాళ్ళని గమనిస్తున్నాడని అర్థమవుతుంది. కేశవ శ్యామని అలానే చూస్తూ ఆదికి ఏదో సైగ చేస్తాడు. ఆది వెంటనే ఆ సైగ అర్థమై శ్యామ ఆ కూరగాయలన్నీ నేను తెస్తాను, నువ్వు వెళ్ళి ఆ బండిలో కూర్చో అని అంటాడు ఆది. శ్యామ ఆ బండిలో కూర్చో అనగానే ఉదయం జరిగింది గుర్తుకు వస్తూ అమ్మో లేదండి, నేను ఒక్కదాన్నే వచ్చాను కదా, నేను వెళ్ళగలను అంటూ అక్కడ కూరగాయలు పడిపోతే వాటి దగ్గరకు వెళ్ళాలనుకుంటుంది శ్యామ. ఆది శ్యామని చూస్తూ ఈ పిల్లకి అసలు ఏమీ అర్థం కాదేంటి అనుకుంటూ చూడు శ్యామ, కేశవన్నకి కోపం రప్పించకుండా చెప్పినప్పుడు విను, వెళ్ళి ఆ బండిలో కూర్చో, నేను ఈ కూరగాయలన్నీ తీసుకొస్తాను అని చెబుతున్నాగా అని ఆది కూడా కోపంగా అనేసరికి శ్యామ ఆదిని చూస్తూ ఏంటి వీళ్ళు అనుకుంటూ నేను అసలు ఆ జీప్ ఎక్కను, ఏం చేస్తారు అనుకుంటూ ఆది చెప్పిన మాటలు వినకుండా ఆదిగారు మా ఇల్లు ఈ పక్కనే, నేను ఈ సరుకులు తీసుకుని నడుచుకుంటూ వెళ్ళగలను, మీరు ఎక్కడికో పని మీద వెళ్తున్నట్టున్నారుగా, మీ పని మీరు చూసుకోండి అంటూ కేశవుని చూడకుండానే ఆది ఉన్నాడన్న ధైర్యంతో అక్కడ అంతమంది జనాలు ఉన్నారని వాళ్ళకి సమాధానం చెప్పేసి కింద పడి ఉన్న ఆ కాయగూరలను తీయడం కోసం తన మోకాల మీద కూర్చుని ఆ కాయగూరల్ని ఒక్కొక్కటి ఏరుతూ తన సంచిలో వేస్తూ ఉంటుంది శ్యామ. కేశవ శ్యామ తన మాటలను లెక్క చేయకుండా వాళ్ళకి ఎదురు సమాధానం చెబుతుంటే తనకి విపరీతమైన కోపం పెరిగిపోతూ శ్యామ దగ్గరగా వచ్చి తన జబ్బ పట్టుకుని పైకి లేపుతాడు. కేశవ చేసిన దానికి భయంతో ఆ కూరగాయల సంచులను అక్కడే వదిలేస్తుంది. కేశవ అంత దగ్గరగా నిలబడేసరికి తనని అలా పట్టుకొని పైకి లేపేసరికి కేశవ రూపం తన ఆకారం చూస్తూ భయంగా తన గుండెదడ పెరిగిపోతూ ఉంటే ఏంటండి మీరు, అంతా మీ ఇష్టమా, ఎందుకు ఇలా చేస్తున్నారు, నేను ఒక్కదాన్ని వెళ్తా అంటున్నాను కదా, నన్ను వదలండి అని తనని విడిపించుకుంటూ ఉంటుంది శ్యామ. కానీ కేశవ తన మాటలు తనని పట్టించుకోకుండా శ్యామని ఒక బొమ్మని భుజం మీద వేసుకున్నట్టు భుజం మీద వేసుకొని తన జీప్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఒక్క ఉదుటిన ముందు సీట్లో కొదేసినట్టు పడేస్తాడు కేశవ. ఈ హఠాత్ పరిమాణానికి శ్యామ జరిగిన దానికి కొనసాగుతుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నా స్టోరీ నచ్చినట్టయితే మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. నమస్తే.